సో ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ తేరాబాయ్ ప్రేమ్చంద్. ఈ రోజు సాటర్డే కాలేజ్ కి ఈ రోజు వెళ్ళలేదు. రాంగ్ రూట్ లో ఎందుకు బోనిస్తాను రా. ఈ రోజు కాలేజ్ కి వెళ్ళలేదు ఎందుకంటే మీకు తెలిసిందే కదా, సాటర్డే అండ్ సండే నేను కాలేజ్ కి వెళ్ళాను. సండే వచ్చేసరికి ఇంటర్నేషనల్ హాలిడే. సాటర్డే నేను హాలిడే తీసుకుంటాను. నేనే కాదు, మా క్లాస్ లో ఎంసెట్ క్లాస్ మొత్తం సాటర్డే రోజు హాలిడే తీసుకుంటాం. రేపు ఎగ్జామ్ ఉన్నది, ఎగ్జామ్ కూడా కూర్చిపోయింది. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉన్నది, రేపు ఎంసెట్ ఎగ్జామ్ కూతున్నది. వాళ్ళకి మాకు పేపర్ ఒకటే, కాకపోతే మైనస్ మార్కింగ్స్ ఉంటాయి. పోను ఎగ్జామ్ రోజు కూడా కాలేజ్కి పోను, ఎందుకంటే ప్రిపేర్ కావాలి, కాలేజ్కి పోవాలి. ఎగ్జామ్ రోజు జస్ట్ కాలేజ్కి పోయినామా, అట్లా రెండు ముక్కలు చదివినామా అయిపోయింది. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం. లెట్స్ గో టు ద జిమ్. ఏ వరకు ఉంటుందో తెలియదు. అందరం ప్లాన్, ఇట్లా ఒక గ్రూప్ ఉంటుంది కాలేజ్ గ్రూప్ అని, తాగుబోతుల సంఘం. దాంట్లో ఇవ్వరు వాళ్ళు ఇట్లా పడతా ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్ సాటర్డే రోజు కాలేజ్ అస్సలకే ఉంటుంది. ఏమైనా గ్రూప్లు వస్తూ ఉంటుంది. ఇంకా ఏ రోజు కాలేజ్కి పోవాలి, ఏ రోజు ఏం చేయాలి, హోంవర్క్ ఎవడెవరు రాసిండ్రు, ఎవడెవరు రాయాలి, ఎవడెవరు రాయద్దు, అన్ని గ్రూప్లు ఉంటాయి అన్నమాట. లెట్స్ గో టు ద జిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. షో చూసాం ఎంతమంది వస్తారని. జిమ్ లా పబ్లిక్ ఉంటుంది, మాక్సిమం ఉంటుంది పబ్లిక్. లెట్స్ సి. నమస్తే అన్న. హాయ్. కాలేజ్ పోలే రెగ్యులర్ ఉంటుంది. రెగ్యులర్ అన్న బాగుందా జిమ్? కాలేజ్ అన్న మిస్ చేస్తా, జిమ్ మిస్ చేస్తాను నేను. జిమ్ మిస్ ఉంటుంది, కాలేజ్ ఏదో సైన్ పెట్టా, సైన్ పెట్టా కానీ మనం రోజు కట్టాం. ఇవాళ డేట్ ఏమో, ఇది సైన్ అద్దు కానీ. అండ్ ఈ రోజు మనం కొట్టబోతున్నాం షోల్డర్స్ వర్కౌట్. షోల్డర్ డిప్స్, పుషప్స్, పుల్అప్స్ అన్ని కొట్టేద్దాం. ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేద్దాం ఇవాళ. బట్ షోల్డర్ ఒకటి యాడ్ చేసిన వర్కౌట్లా. షోల్డర్ హైపోట్రఫీ, మిగతా అంతా పుషప్స్, పుల్అప్స్, మ్యాక్స్ ఎన్ని వస్తాయి అన్ని కూడా లెట్స్ గో. టైం సరిపోవట్లేదు. ఓన్లీ షోల్డర్ ఫోర్ ఆర్మ్సే కొట్టిన ఇవాళ. అండ్ ఇవన్నీ కొట్టలేదు, ఇంకా డిప్స్, పుషప్స్, పులప్స్ అవి కొట్టలేదు. ఆల్రెడీ టైం ఇంకా 10 minutes అయితే 10 అవుతుంది. అండ్ ఈరోజు కటింగ్ షాప్కి వెళ్ళాలి. మా డాడీ కటింగ్ చేయించుకోమన్నారు. కటింగ్ షాప్కి వెళ్ళాలి. యూజ్ మరి హెయిర్ కట్ ఎట్లయితుందా అని. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. యార్ ఫాదర్స్ లవ్. మా డాడీకి ఫోన్ చేసి, ఇప్పుడు నా దగ్గర ఫోన్పేలో 50 రూపీస్ ఉన్నాయి, నాకు 100 రూపీస్ అవ్వాలి, ఇంకా 50 రూపీస్ కొట్టి డాడీ అంటే 200 కొట్టి. ఏది మా డాడీకి ఫోన్ చేసిన, మా డాడీకి ఫోన్ చేసి నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి ఫోన్పేలో, ఇంకా 50 రూపీస్ కావాలి డాడీ నాకు ఫోన్పే కొట్టు అంటే 300 కొట్టిండు ఫోన్పే. అన్ఎక్స్పెక్టెడ్. అంటే బయట పడదు ఓకేనా. నన్ను ఇప్పుడు ఇంట్లో మా డాడీ నైట్ 8 దాటింది అనుకో. ఇష్టం మీ డాడీకి? ఇష్టం రా. ఏ కొడుకు ఇష్టం ఉండదు రా, ఏ తండ్రి ఏ కొడుకు ఇష్టం ఉండదు. మీ తమ్ముడు అంటే? తమ్ముడు అంటే ఇష్టమే. కన్న కొడుకొని ద్వేషించే తండ్రి ఎవరు రా, అట్లా ఉండరు. కానీ అడిగినా 300 కొట్టి, 200 కాదు 300 కొట్టి. ఇప్పుడు ఏం చేద్దాం? సామాన్ తెస్తే అమ్మో తోడు కరెక్టే. సామాన్లు తెమ్మన్నాడు అంటే తెమ్మనిలే, పైసలే కొట్టి నేను తెమ్మనిలే. వర్కౌట్ అయిపోయింది. లెట్స్ గో టు కటింగ్ షాప్, సెలూన్ షాప్. ఫ్రెషర్స్ వస్తుంది నెక్స్ట్ మంత్ 17th ఫ్రెషర్స్. మరి కటింగ్ ఎట్లా కొట్టేయాలంటే పూరా లడికి ఇట్లా మా లైఫ్ ఇటు దిక్కే ఉండాలి. ఓకే కటింగ్ షాప్కి కటింగ్ చేసేదే నువ్వు కటింగ్ చేస్తావు, వద్దు నాది ముడ్డ కొడుతుంది. ఇంకా నా ఎంటికలంతా ముడ్డ కొడుతుంది. చైనీస్ అయితే ఇంకా నేను ఇప్పుడే అది ఇంటికలు ఎక్కువ ఉంటే మంచిగా ఉన్నారా. కాకపోతే బ్లాగింగ్ చేస్తా అంటే ఇట్లా సైడ్కి ఇదంతా షేప్ పోయింది. ఇప్పుడు మొత్తం సైడ్కి మొత్తం ఎంత 0 అన్న ఏదో ఒకటి పెట్టిస్తుంది. సైడ్కి అయితే మంచిగా నాకు ముడ్డ విడాలని లేదు బ్రో. ఎట్లుంటుంది తెలుసా ఫాదర్స్ లవ్ అనేది ఎట్లుంటుంది తెలుసా. ఇప్పుడు బయటికి చెప్పారు ఓకేనా. మా డాడీ ఇప్పుడు నన్ను నైట్ లేట్ అయింది అనుకో, 8 దాటింది అనుకో, నాకు గుద్ద వాళ్ళు ఇంకాడు ఇంటికి రాకపోతే. బట్ ఎందుకు, ఎవరి కోసం? మన మంచి కోసమే రాదే. సో ఓకే చూస్తున్నారు కదా, జవేడ్ హబీబ్ అంట. కటింగ్ ఎంత? 350 అంట దాంట్లో కటింగ్. మరి మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. కటింగ్ యూత్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. జస్ట్ అట్లా అపాయింట్మెంట్ బుక్ చేసేస్తాం. వాడు ఏమన్నాడా మరి కటింగ్ చేయించుకోకుండా పోతే? అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటానే కటింగ్ చేయించుకోవాలి. అంత ఉద్దవలసిన వాళ్ళ అమ్మ తోడు. వాడు ఏమన్నాడా మరి? మరి రేపు రాకపోతే ఎట్లా రా? వాడు ఫోన్ చేయడా? ఫోన్ చేయడా? మనమే పోవాలనా?
మొత్తం అమ్మాయిలే ఇస్తారా కటింగ్ దాంట్లో? అమ్మాయిలు ఎత్తారు. నువ్వే అన్నావు ఎవరా అమ్మాయి వచ్చి చాక్లెట్ ఇస్తుంది, అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది అన్నావు ఎవరా? చాక్లెట్ కాదు bro. ఎంత లిఫ్ట్ 3rd ఫ్లోర్ దాకా ఎవడెక్కుతాడు? చూద్దాం. అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చి రావాలంట, కటింగ్ చేయించుకొని గుర్తు అపాయింట్మెంట్ అంట. ఓకే తెరిచిల్లు అపాయింట్మెంట్ ఇచ్చి రావాలరా? అరే एक साथ होंगे दोनों. तो इससे इस वाले से వాడికి ఇచ్చలేదు చేసలేదు, అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. ఇక हाँ इसको अपॉइंटमेंट लेना चाहिए. कितना कटिंग 300 प्लस 18% जीएसटी 300 प्लस 18% GST. अपॉइंटमेंट संडे संडे 10:30 कितना शाम कितने बजे ओपन करते हैं? सुबह 10 ओपन हो जाता है, लेकिन स्टाफ जो आता है 10:30 स्टाफ या 11 o'clock का अपॉइंटमेंट बुक कर दे. 11 o'clock. कल कोई कल अभी नहीं चाहिए. हाँ अभी नहीं, कल ही करता, कल ही कर. ओके ఏమైంది? రేపు వేసామన్నా అపాయింట్మెంట్? నెంబర్ అడుగుతా. నెంబర్ నెంబర్ ఇచ్చిరా. తోడు బాబు వాళ్ళ మింగిన డబ్బులు పేసిన రేపు కల్లిచ్చి కడతా అన్నో అయిపోయింది. ఇంకా మన కటింగ్ అవుతుంది అంట. ఇంకా ఫైనల్లీ ఇంకా అవుతుంది. ఇప్పుడంటే ఇంకా లేట్ చేస్తాడా మళ్ళీ? ఇప్పుడు మనం పోయేసరికి ఇంకోటి ఉన్నాడు అనుకో లోపల, ఆమె అవుతుంది. కటింగ్ చేయించుకొని పోదాం. ఇంకా మా కాడ ఇక్కడ దీని ముందటనే కటింగ్ ఇప్పుడు షాప్ ఆడ 150 రూపీస్ చెప్పినా కదా ఆల్రెడీ. ప్లస్గా పోదాం పా. కటింగ్ చూపిస్తా మీకు, ఎట్లా చేపిస్తా అనేది చూపిస్తా కటింగ్ అనేది. ఇప్పుడు ఇంకెంతసేపు అవుతుంది మరి కటింగ్ అయిపోయినకి? 5 నిమిషాలా? మరి అక్కడ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు మనకి ఇప్పుడు పిలుస్తాడా? నెక్స్ట్ మనల్ని పిలుస్తాడా వాళ్ళని పిలుస్తాడా? మనమే చేసుకుందాం డైరెక్ట్ అక్కడ పోయి. హాయ్ బ్రో, ఏ కాలేజ్? భారతీ కాలేజ్. డిగ్రీ కాలేజ్. అరే డిగ్రీ కాలేజ్. మొన్న మీ కాలేజీలో అమ్మాయిలు కలిసిళ్ళు. అదే మంచిగానే ఉంటారు, అది అందరూ మొత్తం అంతా ఫేస్ కప్పుకున్నారు. ఏమైందిరా ఎంతసేపు రా? ఇంకా నా డోర్లో మనల్ని పిలుస్తాడన్నావు, ఎవరు పిలిచిండు కదా, మనల్ని పిలుస్తాడన్నావు కదా. మన హెయిర్ కట్ చూపి, నీకు వాట్సాప్లో పంపిన హెయిర్ కట్ చూపి, హెయిర్ కట్ చూపిస్తాను నేను. ఏ చోటు ఏ స్కూల్? ప్లాటినం జూబ్లీ హై స్కూల్. నేను తెలుసా? నేను తెలియదా నీకు? యూట్యూబ్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా నువ్వు? సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్. ఇన్స్టాగ్రామ్ ఉన్నదా నీకు? ఇన్స్టాగ్రామ్ వాడవా నువ్వు? ఇన్స్టా ఎందుకు వాడతావా? వాడవు. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఇన్స్టాగ్రామ్ లేదా నీకు ఇప్పుడు? అరే 6th క్లాస్ వరకు ఇన్స్టాగ్రామ్ ఉంటుందా? ఏమైంది? హెయిర్ కట్ చేయించుకుంటానవా? ఏ హెయిర్ కట్ తెలియదా? ఎవరితో నచ్చినావు? మీ అన్న అయిపోయిన హెయిర్ కట్ చేసుకుంటావా? నీకు నచ్చింది చేసుకుంటావా? అమ్మాయిలతో మాట్లాడతావు స్కూల్లో అమ్మాయిలతో కుడతావా అమ్మాయిలు? ఏడేది నా లెక్కనే ఉన్నాడే స్కూల్లో. మనం గట్నే ఉండేది కోవిడ్ క్లాస్లో మాట్లాడుండే అమ్మాయి. ఏమైంది? చలో బాయ్. డైరెక్ట్ ఇంకా కటింగ్. నెక్స్ట్ వీక్ ఫ్రెషర్స్ ఉన్నది, అమ్మాయిలు వస్తారు. డైరెక్ట్ ఇట్లా చూసుడుతోనే అరే ప్రేమ్చంద్ కా బాల్ లేకరే వహించు కటింగ్. ఇంకా చూస్తే డైరెక్ట్ ఇదికే చూడాలి, ఇంకా మళ్ళీ వేరే ఎక్కువ చూడద్దు. చూడు ఒకే వైపు చూడు అని ఒక డైలాగ్ ఉంటాయి. నువ్వు వేయించుకోరు అది కటింగ్. ఇంకా ఎందుకు? ఎప్పుడు వచ్చిన చెప్పాను, వినాయక చవితి రోజు బుద్ధి వచ్చిన. వినాయక చవితి రోజు కటింగ్ చేయించుకోవాలి. హావరా అంతా శని వాడుకో ఉన్నాడు కదా అన్న వీడు. అది చూపి, హెయిర్ స్టైల్ చూపి. ఇంకో అన్న పిచ్చిలు ఇవ్వాలి. ఆరుష్ బోలా భాయ్. అంత సేమ్ దాంట్లో ఎట్లున్నదో అట్లా కొట్టేసే. ఇంకా మొత్తం ఆ ఫోటోలు ఎట్లున్నదో అట్లా కొట్టేసే. ఇంకా మొత్తం అంతా సేమ్.
ఏంటిది నేనే కొడతా ఆవు పట్టుకొచ్చుకుంటాయి ఏంటిది ఏది పట్టుకొచ్చుకుంటూ సేమ్ అది కటింగ్ చేస్తుందా నీకు మొన్ననే నేర్చుకున్నా మరి ఎందుకు పోతాను ఎస్ఆర్ కాలేజ్కి కాలేజ్ బందే 5 minutes డైరెక్ట్ ఏదుగానే చెప్పాను డైరెక్ట్ నేనే చెప్తాను ఏది గది నాకేసేది రా అది నువ్వేసుకుంటాను నాకేయాల్సింది నువ్వేస్తాను ఏదిరా చిలో కటింగ్ ఏంటిది డిస్టర్బ్ అవుతుంది ఏదో పెట్టినా అనుకో గంతే ఇంకా కుడుతుంది ఇంకా మొత్తం అంతా డైరెక్ట్ వీనికి మొత్తం 4 కాట్లు వద్దద్దు గా కాట్లు వద్దద్దు మనం ఇంకా ఓ జెన్జీ అయిపోతాం మనం గా కాట్లు లేబే అరే లేరా కాట్లు పెడితే డైరెక్ట్ జెన్జీ అయిపోతాం ఇంకా కటింగ్ తర్వాత చూపిస్తాం తమ్ముడు ఏ లేట్ అవుతుంది అన్న వాళ్ళ కొడుకు వేసుకున్నాడు శ్రీ చైతన్య శ్రీచైతన్య ఓ పెద్ద స్కూల్గా పంపించినావా ఆ పోరాన్ని ఇబ్బంది పెడతారా అన్న చదువు మాత్రం రావాలంట ఏదైనా మా ఊడే వాళ్ళని ఇబ్బంది పెడతాను దేవుడే వాళ్ళని ఇబ్బంది పెడతాను మన బాబతే మన బాబా అంటే చదువురా అంటే మళ్ళీ అటు తిరిగేసరికి లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు లాస్ట్ బ్యాక్ బెంచరా మన తీరే ఉన్నదా లక్కీ వాడు నర్సరీ నుంచి ఈ రోజు వరకు ముందు బెంచ్ లో కూర్చునే తెలియదు వానికి 10th ఇప్పుడు నేను నర్సరీ స్టోరీ చెప్తున్నా ఇప్పుడు 10th ఇప్పుడు కూర్చోబెట్టినా కూడా వాడు ఎంత చెప్పినా అయినాకపోతే వాడు చూస్తున్నాక మళ్ళీ లేచి అటు వాడు అటు చూస్తానికి టచ్ అని కూర్చుంటాడు మనది ప్రతి ఇయర్ మొత్తం ఇంకా చదువుతామని ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాం ఇంకా ఫస్ట్ బెంచ్ లో ఇంకా తర్వాత మళ్ళీ లాస్ట్ బెంచ్ పిలుతా అంటది రానికి ఇక్కడనే ఉన్నా ఏడా ఈ స్వాగత్ లేదా మంచి మంచి లేవా అలా తినేవాళ్ళు లోపల సాగర్ అన్ని పేర్లకే ఉంటాయి లోపలికి పోతే అంతా దాచి ఉంటాయి దాల్చే ఉంటా పేరుగా ఉంటాయి లోపల ఏముంటాయి గుద్దారితే కొట్టుకున్నా అర్థం కాలే ఏంటిదిరా నీలాంటి అర్థం కాదు అది సూది దారం పక్కన పెట్టుకోవాలి ఎందుకు గుద్దవారు ఓకే ఇంతసేపు నేను గుద్దవాళ్ళు నాకు అందుకనే సూది దారం పక్కన పెట్టుకోవాలి మంచి కాలేజ్ ఏమన్నా ఇంటర్ శ్రీ చైతన్య నారాయణలు ఎత్తాడట వద్దద్దు శ్రీ చైతన్య నారాయణ అస్సలకే వద్దు అంటే ఎబో యావరేజ్ యావరేజ్ కాదు టాప్ లోనే ఉండాలి టాప్ లోనే ఉండుకుంటా రిజల్ట్ కాదు రేపు పొద్దునే వాడు ఏదన్నా అడిగినా కూడా టక్కున చెప్పే స్థాయిలో ఉండాలి వాడు 99% 100% స్టూడెంట్ ఉంటాడు వాడు 2 క్వశ్చన్లు ఎత్తే వాడు చెప్పడు వాడు ఏందిరా అంటే వాడు చదివింది బట్టి చదువుతారు మార్క్స్ తెచ్చుకుంటారు అట్లా ఉండొద్దు నేను అనేది బట్టే విధానం అసలే నడవద్దు కదా అంతే వాడికి ఇంకా మరీ చిన్న ఏ కొలింగ్ నేను ముట్టుకుంటలేదు కూడా ఎస్ఆర్ పేరు చెప్తారు ఎస్ఆర్ పేరు చెప్తానా మరి ఇంకా ఏమున్నాయి కాలేజ్ ఇంకా అందరికి పెద్ద మనుషులకు తెలిసిన పేరు అంటే ఎస్ఆర్ కాలేజ్ తప్ప ఏమున్నది ఇంకా ఎస్ఆర్ శ్రీ చైతన్య నారాయణ 3 కాలేజీలు ఇంటర్మీడియట్ నేలేదు నువ్వు గంట అయిపోతుందా ఇంకా ప్రతి ఒక్కరిని మీరు ఇంటర్ దాకా ఏ ఒక్కరినన్నా ఇప్పుడు ఎవరినైనా తండ్రులను చూడండి ఇంకా ఫాదర్స్ ని ఫస్ట్ ఇట్లా బాగుండి ఏ కాలేజ్ వేయాలంటే ఎస్ఆర్ శ్రీ చైతన్య నారాయణ ఇవే పేర్లు వస్తాయి మంచి కాలేజ్ అంటే చదవాలి మనమే చదవాలి ఇంటర్లో న్యూ లుక్ మొత్తం ఫ్రెషర్స్ ఎట్లుంటుందంట ఇంకా సూపర్ ఇంకా ఇంటికి పోయినాక చూడాలి ఇంకా ఇంటికి పోయినాక స్నానం చేసినాక మొత్తం అంతా ఉంటుంది సెలవు ఇంకా పేమెంట్ వేసేసి ముడ్డ ఉడిసింది ఇంత చిన్న ఉండదు ఏంద్రా మొడ ఉడిపించుకున్నావా నేనే కంతే లెట్స్ గో చిన్న ఉంటేనే ఫ్రెషర్స్ వరకు అరే ఫ్రెషర్స్ వరకు బరాబర్ అవుతుంది అంటావా నెక్స్ట్ మంత్ మరి ఇంకా